అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? టిఫిన్‌కి మార్నింగ్ పూట ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా! పిల్లలు అన్నం వద్దు అని అంటున్నారు. ఇంకా చపాతీలు చేసి దానికోసం మసాలా కర్రీ చేస్తే ఆ మసాలా కర్రీ కూడా వద్దని అంటున్నారు. ఇంకా పన్నీర్ అయితే జరంత ఉప్పు, కారం, పసుపు వేసి ఇట్లా ఫ్రై చేసేసి కొంచెం ఉల్లిగడ్డలు, క్యారెట్ ముక్కలు కూడా అన్ని పెట్టేసి ఇది పెట్టేసిన అనమాట. మార్చిలోనే ఇన్ని ఎండలు కొడితే ఏప్రిల్‌లా, మేలా ఇంకెన్ని ఎండలు కొడతాయి అని భయమవుతుందబ్బా నాకైతే. ఇంక ఇయాల ఒక ముచ్చట చెప్దామని వచ్చేసినబ్బా. కొంతమంది ఉంటారనమాట మన లైఫ్లల్లా మన వెనకాల మాట్లాడుతుంటారు, మనతోటి మంచిగానే ఉన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. మన వెనక మాట్లాడేవన్నీ మనకు తెలిసినా కానీ మనం సైలెంట్గా ఉంటున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు సైలెంట్గా ఉండాలంటే మన కెరియర్లో మనం ముందుకు పోవాలంటే ఎవ్వరు మన గురించి ఏం మాట్లాడినా కానీ సైలెంట్గా ఉండాలి. మన కెరియర్ ఏందనేది దాని గురించే ఫోకస్ చేయాలి, దాని మీదనే ఆలోచిస్తుండాలి, ముందుకు నడిచి వెళ్ళిపోతుండాలి. అలాంటప్పుడు ఇట్లా మాటలు మాట్లాడే వాళ్ళందరూ మనకు సక్సెస్ వచ్చిన రోజు సైలెంట్ అయిపోతారు. మన సైలెన్స్ అనేది వాళ్ళకే సమాధానం చెప్తుందబ్బా. మీరేమంటారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. మన జీవితంలో మనం సక్సెస్ కావాలంటే మౌనం అనే ఆయుధాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఆ మౌనమే మనల్ని గెలిపిస్తుంది. ఇది నా లైఫ్లో నేను ఉపయోగిస్తున్న కొత్త ఆయుధం అనమాట. ఇంతకుముందు ఏదున్నా మొహం మీద మాట్లాడేది ఊర్లేది. ఇప్పుడు అదంతా ఏం లేదబ్బా. చాలా సైలెంట్గా ఉంటున్నా నేను. ఎవ్వరు జోలికి పోతలేను. ఎందుకంటే మౌనమే ఆయుధంగా పెట్టేసుకున్నా నేను. ఇంకా మనం సైలెంట్గా ఉంటే ఎవరేం మాట్లాడారు కదా, మాట్లాడి వాళ్ళే పోతారు కదా, అందుకని చెప్పేసి సైలెంట్గా ఉంటున్నాను అనమాట. ఇక్కడ రోల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.